అందరికీ ప్రేరపడాలి. మా ఆహ్వానం ఇచ్చి మా అన్న ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు అందరికీ వందనాలు. మా కుటుంబంలో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ మా తాత అబ్రహాం అనే అతను రక్షణ పొందడం వల్లనే మా కుటుంబంలో ఉన్నటువంటి మా కుటుంబం మొత్తం మేము మారి ఈ రకంగా మేము ఈరోజు జీవించగలుగుతున్నామంటే అది కేవలం దేవుని నమ్ముకోవడం వల్లనే. మాకున్నటువంటి పరిపూర్ణత మేము పొందడం ఎట్లా జరిగిందంటే, జీవరత్నమయ్య గారు వెలుబాకలో మా తాతని రక్షణ పొందడం వల్ల తన ద్వారా వారి పేరు కూడా అబ్రహాము షారా అని పేరు పెట్టాడు. ఆ యొక్క పేరు ద్వారానే ఈరోజు మేము ఎంతమంది మా సంఖ్యతో నాకు కరెక్ట్గా తెలియదు, కాకపోతే మేము విస్తరించి ఈరోజు దేవునిలో జీవిస్తూ అందరం ఈరోజు ఇలా బ్రతకగలుగుతున్నామంటే కేవలం అది దేవుని నమ్ముకోవడం వల్లనే. మా పెద్దమ్మ అనే వ్యక్తి, ఆమెకు పేరు వజ్రమ్మ. మా ముగ్గురు అమ్మలు ఏ రకంగా పెట్టిరో కానీ మా పెద్దమ్మకి రత్నమ్మ అని, మా పెద్దమ్మకు వజ్రమ్మ అని, మరి మా అమ్మకు రెపకాన్ని పెట్టిరు. ఏ పేరు పెడతారో తెలియదు. కానీ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే రకంగా ఒకేలాగా జీవించేవాళ్ళు. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండకపోతుంటే క్రిస్మస్ అనే పండుగ వస్తే మేమందరము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. మా పెద్దమ్మ మా కుటుంబానికి రోల్ మోడల్ ఉండేది. మా పెద్దమ్మ ఏం చెప్తే అదే మా ఇంట్లో మా మామలు కానీ మా అత్తమ్మలు కానీ ఎవరైనా కానీ. చాలా గొప్ప విషయం ఏంటంటే, మా పెదనాన్న అనే వ్యక్తి నిస్వార్థపరుడైనా అయినా ఈ నలుగురు మామలు కానీ మేము ఎంతమంది ఉన్న అందరినీ కూడా మమ్మల్ని వేరుగా మా పెదనాన్న పిల్లల్ని వేరుగా ఏనాడు చూడలేదు. మా అందరినీ తన పిల్లలాగానే చూసేవాడు. మా అందరినీ తన సొంత పిల్లలాగానే చూసిండు. మా పెదనాన్న అలాంటి స్వభావం ఉన్నది కాబట్టి ఈరోజు అబ్రహాం కుటుంబం అనేది ఆశీర్వదింపబడ్డది అనేది ఖచ్చితమైన విషయం. అది ఈరోజు మా మామలు కానీ మా అత్తమ్మలు కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ మా కుటుంబం అంతా కూడా మా పెద్దమ్మ యొక్క ఆమె యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆమె అందరినీ ప్రయోజకులను చేసి అందరికీ ఉద్యోగం వచ్చింది. మా సుందర మామకు ఉద్యోగం రాలేదు. మా అక్క సుందర మామకు ఉద్యోగం రాకపోతే మా కుటుంబం అందరం కూడా చాలా బాధపడ్డాం. మేము ఆ ఒక్కడికి ఉద్యోగం వస్తే మా కుటుంబంలో అందరికీ ఉద్యోగం వచ్చినట్టే. ఆ ఒక్క మామకి ఎట్లా ఉద్యోగం రాలేదు. మేము ఊరు వెళ్ళినప్పుడు మా అత్తమ్మ బాగా బాధపడుతూ ఉండేది. అప్పటికి మా అత్తమ్మని చూసినప్పుడు మేము బాగా బాధపడుతూ ఉంటుండేవి. ఇంకొకరికి ఉద్యోగం, ఒక్కరికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేసి. మా నాన్న చాలా ప్రయత్నం చేసి తనకు కూడా ఎంతో కొంత తనకు తెలిసిన అధికారుల వలన ఎలానో మా మామకు కూడా ఉద్యోగం వచ్చింది. అందరం ఉద్యోగస్తులై అందరు ఈ రకంగా ఇప్పుడు ఈ స్థిరపడి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు అందరూ దేవుళ్ళో ఉంటున్నారంటే అది కేవలం దేవుని నమ్ముకోవడం వల్లనే. మీరందరూ కూడా మా కుటుంబాల కోసం మా కోసం ప్రార్థించండి. మేము ఇంకా కూడా దేవుళ్ళో ఉండి ఇంకా మేము అభివృద్ధి కావాలని మా పిల్లల కోసం కానీ మా పెద్దనాన్న కోసం కానీ మీ అందరు ప్రార్థనలు కోరుతూ మేము ఇంకా ఆశీర్వదింపబడి ముందుకెళ్ళి మా అన్న చేస్తున్న ప్రయత్నము ఈ సంఘంగా నిలబడాలని తను కూడా ఎంతో ఆలోచనలో ఉన్నాడు. మీ అందరి ప్రార్థనలు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.